శుభోదయం. నా పేరు రాయితే. నేను 3వ తరగతి చదువుతున్నాను. శ్రీరు పొంగిన జీవగడ్డ గేయం. శ్రీరు పొంగిన జీవగడ్డ పాలు పాగిన భాగ్యశ్రీ వైరాలినాది భరతకంఠము భక్తి పాడుర తమ్ముడ వేద శాఖలు వెలిసే నిచ్చట ఆది కావ్యం బలనిచ్చట బాదరాయణ పరమ ఋషులకు పాదసుమిలి చెల్లెల. ధన్యవాదాలు. శుభోదయం. మన పండుగలు మన రాష్ట్రంలో అనేక పండుగలు జరుపుకుంటాము. కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇవన్నిటిని స్వీకరించే పండుగ ఉగాది. భార్యాభర్తల అనుబంధానికి తెలిపే పండుగ శ్రీరామనవమి. అన్న చెల్లెల బంధానికి చెప్పే పండుగ రాఖీ. పూలతో అలంకరించి జరుపుకునే పండుగ బతుకమ్మ. 10 మందికి వెలుగునిచ్చే పండుగ దీపావళి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఈ పండుగ సంక్రాంతి. అందరికీ నా ధన్యవాదాలు. శుభోదయం. నేను 3వ తరగతి చదువుతున్నాను. పివి నరసింహారావు జీవిత చరిత్ర. పివి నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, ఒక గొప్ప రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త. ఈయన జూన్ 28, 1920 కరీంనగర్లో జన్మించారు. ఈయనలో చేరి ముఖ్య పదవులు నిర్వహించారు. ఈయన 23 డిసెంబర్ 2004లో మరణించారు. పదాలు. శుభోదయం అందరికీ. నా పేరు ఆల్క. నేను 3వ తరగతి చదువుతున్నాను. కోపం వల్ల వచ్చే అనాథం కదా. అనగనగా ఒక ఊరిలో రంగమ్మ ఉండేది. ఆమె పరమ కోపిష్టి. ఆమె కోపానికి తన ఇంట్లోకి ఎవ్వరూ పని చేయడానికి రారు. కొంతకాలాల తర్వాత ఆమె ఇంట్లోకి మారయ్య అని ఒక పనివాడు వచ్చాడు. ఆయన చాలా తెలివైన వాడు. ఒకరోజు రంగమ్మ కాఫీ కప్పు ఇచ్చాడు. రంగమ్మ పేపరు చదువుతూ ఈగ పడింది అని పిలిచింది రంగమ్మ. ఏంటి ఇంత అజాగ్రత్తగా పని చేస్తావా? కాఫీలో ఈగ పడింది. ఈగ పడకుంటే ఏనుగు పడుతుందా అని మారయ్య అంటాడు. వెంటనే రంగమ్మకి కోపం వచ్చి అతనిని పనిలో నుంచి తీసేసింది. రంగమ్మకి ఆకలి అవ్వడంతో వంటగదిలోకి వెళ్ళి పొయ్యి మీద పడి చనిపోయింది. ఈ కథలోని నీతి తన కోపమే తన శత్రువు. ధన్యవాదాలు. నా పేరు అనురాగ్. నేను 3వ తరగతి చదువుతున్నాను. వాక్యాలను నామవాచకం అనగా అక్క వ్యక్తిని కానీ, స్థలాన్ని కానీ, మనిషిని కానీ, వస్తువుని కానీ, జంతువుని కానీ తెలుగని నామవాచకం అంటారు. సీతారాముడు.
వస్తువులు గడియారం పెన్నులు జింక పులి వస్తువుల పేర్లు కాని శుభోదయం అందరికీ. నా పేరు రోహన్. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఆటలే ఆరోగ్యం. ఆటలు పిల్లలకు వినోదం కాదు, పిల్లల బుద్ధి వికాసం కలిగించడంలో, చురుకుదనంలో కూడా తోడ్పడతాయి. ఆటలు ఆడడం వల్ల పిల్లల శరీరానికి వ్యాయామం లభిస్తుంది. ఆటలు ఆడడం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత కూడా పెంపొందుతాయి. ఆటల వల్ల పిల్లల మధ్య స్నేహం పెరుగుతుంది. ఆటలు ఆడటం వల్ల డి విటమిన్ లభిస్తుంది. ధన్యవాదాలు. శుభోదయం. నా పేరు నిహాన్. నేను 3వ తరగతి చదువుతున్నాను. స్వాతంత్ర సమరయోధుడు. మన భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది.